హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ తెలుగు ట్రావెలర్ విత్ ద న్యూ వీడియో. నేను మీ మహేష్. లాస్ట్ వీడియోలో మీకు కౌసన్ రోడ్ చూపించాను. ఈ వీడియోలో మీకు కౌసన్ రోడ్కు ప్యారలల్గా ఉండే సాయి రాంబుత్రి రోడ్ చూపించబోతున్నాను. ఈ సాయి రాంబుత్రి రోడ్, కౌసన్ రోడ్స్ పక్కపక్కనే ఉన్నా కూడా ఇవి రెండు వేరు లోకాలు అన్నట్లు ఉంటాయి. కౌసన్ రోడ్ వచ్చేసి ఫుల్ జనాలతో, ఫుల్ ఎనర్జెటిక్గా, లౌడ్ మ్యూజిక్తో గోలగోలగా ఉంటే ఈ రాంబుత్రి రోడ్ ప్లెజెంట్గా ఉంటుంది. ఈ రోడ్ ఇప్పటికీ ఆ పాతకాలపు బ్యాక్ ప్యాకర్స్ అట్మాస్ఫియర్ని గుర్తు చేస్తుంది మనకు. అంటే ఇప్పట్లో లాగా బ్యాంకాక్లో ఉండే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మోడర్న్ లైఫ్ స్టైల్ లేనప్పుడు ఎలా ఉండదో రాంబుత్రి రోడ్ ఇప్పటికీ అలానే ఉంది. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, రోడ్లో ఈ చెట్లు, ఫుట్పాత్లను కూడా కవర్ చేశాయి. ఇలాంటి ఓల్డ్ అట్మాస్ఫియర్, పాతకాల బ్యాంకాక్ మనకు కౌసన్ రోడ్లో కనిపించదు. ఈ రోడ్లో మనకు రెస్టారెంట్స్, హోటల్స్, కెఫేస్, షాప్స్, మసాజ్ పార్లర్స్, అలాగే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఈ రోడ్లో మనకు ఎక్కువగా ఈ యూరోపియన్స్, అమెరికన్ టూరిస్టులు కనపడతారు. ఈ వీధిలో నడుచుకుంటూ పోతుంటే మనం బ్యాంకాక్లో ఉన్నామా లేదంటే యూరోప్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ అంతా చాలా కూల్గా, ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ పెద్దగా లౌడ్ మ్యూజిక్ ఉండదు. నైట్ అవ్వగానే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు స్ట్రీట్ షాపింగ్ దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే కౌసన్ రోడ్ లౌడ్ పార్టీంగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సూట్ అయితే, ఈ రాంబుత్రి రోడ్డు గర్ల్ ఫ్రెండ్తో కానీ, వైఫ్తో కానీ, ఫ్యామిలీతో కానీ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ చిల్అవుట్ అవ్వాలని అనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది. సో మీరు కౌసన్ రోడ్లో స్టే చేసినా లేదంటే ఈ రాంబుత్రి రోడ్లో స్టే చేసినా కూడా మీరు రెండు రకాల నైట్ లైఫ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకు మాత్రం కౌసన్ రోడ్ కన్నా ఈ రాంబుత్రి రోడ్ బాగా నచ్చింది. యాక్చువల్గా రాంబుత్రి రోడ్ అనేది రెండు పార్ట్స్. ఒకటి వచ్చేసి రాంబుత్రి అలే, రెండోది వచ్చేసి సాయి రాంబుత్రి. మీరు ఈ వాకింగ్ టూర్ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఈజీగా. ఈ వాకింగ్ టూర్లో మీరు కూడా నాతో పాటు ఈ రాంబుత్రి రోడ్లో నడుస్తూ ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ నైట్ లైఫ్ వైబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి.
చాయ్ ప్రయా రివర్కు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే గ్రాండ్ ప్యాలెస్ కూడా దగ్గరలోనే ఉంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది. మీకు ఇప్పుడు థాయిలాండ్ ఫేమస్ ఫుడ్ పడ్ థాయ్ ఎలా చేస్తారో చూపిస్తాను. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇది వెజిటేరియన్ పడ్ థాయ్. సో ఇది ఈ రాంబుత్రి రోడ్ గురించి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.